విశ్వాసులు నిజంగా ఇతన్ని గౌరవిస్తున్నటువంటి ఈ విశ్వాసులు ఈ చరిత్ర చదివినట్లయితే లేదా విన్నట్లయితే నిశ్చయంగా సిగ్గుతో తల వంచుకోవాలి. 2 వక్షస్థలాల మధ్యలో చేతులు పెట్టి ఆ 2 వక్షోజాలను కదిపి మరీ చూసి ఇప్పుడు ఈమెను కొనుక్కోండి అని వాళ్లకు సలహా ఇచ్చాడని ఈ హదీస్ చెప్తుంది. అంటే ఒక బానిసను దాంపత్యానికి లేదా సేవకు ఉద్దేశించిన స్త్రీని విక్రయించేటప్పుడు కొనుగోలు చేసే వ్యక్తి ఆమె పిక్కలను, కాలికండరాలను, ఆమె వెనుక పిరుదులను లేదా ఆమె పొట్టను చూడవచ్చు లేదా దాన్ని తాకవచ్చు అని కూడా దాని కింద హదీస్లో. హలో, నమస్కారం. నేను 2 రోజుల క్రితం ఒక 2 వీడియోలు చేశాను హిజాబ్ గురించి. అందులో ప్రధానంగా ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త యొక్క అత్యంత ఆత్మీయ స్నేహితుడు, సహచరుడు, ఖలీఫాల్లో చాలా ప్రాధాన్యత సంచరించుకున్నటువంటి విశ్వాసుల మధ్య ఎంతో గౌరవంగా పిలువబడే పేరు ఉమర్. ఈ ఉమర్ ప్రత్యేకంగా ఈ ప్రవక్త యొక్క భార్యలతోనే ప్రవర్తించిన తీరు కూడా ఎంత దారుణంగా విశ్వాసులందరూ తలవంచుకునేలాగా ఉందో అందులో నేను చూపించాను. వాళ్ళు ఆ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త యొక్క భార్యలు తమ యొక్క కాలకృత్యాలు తీర్చుకోవడానికి బహిర్భూమికి వెళ్తున్నప్పుడు వాళ్లను వెంబడించి, ఓ సౌదా, నిన్ను గుర్తుపట్టేశాను అని భూతు పరాచికాలతో వాళ్లను అపహాస్యం చేసినటువంటి ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, స్త్రీల పట్ల అతని ప్రవర్తన ఎలా ఉందో ఆ వీడియోలో మనం విశదంగా విశదీకరించాం. కేవలం మొహమ్మద్ అనే ఈ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త యొక్క భార్యలతోనే ఇతను ఇలా ప్రవర్తించినట్లయితే బానిస స్త్రీలతో ఎంత దారుణంగా అతను ప్రవర్తించాడో నేను ఆ వీడియోలో పూర్తిగా విశదంగా విశదీకరించాను. ఆ బానిస స్త్రీలు ఈ హిజాబ్ అనే వస్త్రధారణను అనుకరించో లేదా వాళ్ళ తలపై కానీ వక్షస్థలాలపై కానీ అలాంటి వస్త్రాలు ధరించినట్లయితే మీరు బానిస స్త్రీలు, మీకు అలాంటి వస్త్రాలు ధరించే హక్కు లేదని వాళ్ళ తలపై నుంచి వక్షస్థలాలపై నుంచి ఆ వస్త్రాలను తొలగించి బలవంతంగా తొలగించి నా ఘనుడు ఈ ఉమర్. అయితే ఈ వీడియోలో ఉమర్ యొక్క ప్రవర్తన, ప్రత్యేకంగా స్త్రీల పట్ల ఇతను ప్రవర్తించిన తీరును ఆ వీడియోలో మనం విపులంగా విశదీకరించాం. విశ్వాసులు నిజంగా ఇతన్ని గౌరవిస్తున్నటువంటి ఈ విశ్వాసులు ఈ చరిత్ర చదివినట్లయితే లేదా విన్నట్లయితే నిశ్చయంగా సిగ్గుతో తల వంచుకోవాలి. కానీ వీళ్ళ చర్మం చాలా దళసరి కానీ కాబట్టి దాన్ని కూడా వాళ్ళు సమర్థించుకోవడానికి కాకమ్మ కథలతో, వాళ్ళు కుంటిసాకు కథలతో వస్తూ ఉంటారు. అయితే ఈ వీడియోలో ముఖ్యంగా ఇప్పుడు ఉమర్ స్త్రీల పట్ల ఇలా ప్రవర్తించినట్లయితే ఈ ఉమర్ యొక్క తనయుడు అదే బానిస స్త్రీల పట్ల ఎలా ప్రవర్తించి ఉంటాడు మనకు జిజ్ఞాస కలిగినట్లయితే ఈ ఉమర్ యొక్క తనయుడు ఆ బానిస స్త్రీలతో ఎలా ప్రవర్తించాడు అని మనం అన్వేషణలోకి వెళ్ళినట్లయితే మన ముందు ప్రత్యక్షమయ్యే ఒక గ్రంథం ఉంది. ఇస్లామిక విశ్వాసులు చాలా దాన్ని ఫికా పుస్తకాల్లో పొందుపరిచినటువంటి ముసన్నఫ్ ఆఫ్ అబ్దుర్ రజాక్ అని. దీని యొక్క వాల్యూమ్ 5లో ఈ ఉమర్ యొక్క సుపుత్రుడు తన తండ్రి స్త్రీల పట్ల, ప్రత్యేకంగా బానిస స్త్రీల పట్ల ఎలా ప్రవర్తించాడో, నా తండ్రి ఇలా ప్రవర్తిస్తే నేను కూడా అలాగే ప్రవర్తిస్తే ఏం బాగుంటుంది, మా నాన్న కంటే 2 ఆకులు మేము ఎక్కువే చదివామని నిరూపించుకోవాలి. కాబట్టి మా నాన్న చేతిలో ఉన్నటువంటి కొరడాతో వాళ్ళ వక్షస్థలాలపై, వాళ్ళ తలపై ఉన్నటువంటి వస్త్రాలను తొలగిస్తే మనం అలాగే చేస్తే పెద్ద గొప్ప ఏముంది, మన గొప్పతనం ఏమిటో, మన ప్రతాపం ఏమిటో మనం చూపిద్దామని కంకణం కట్టుకున్నట్టున్నాడు ఈ అబ్దుల్లా ఇబ్న్ ఉమర్. ఈ ఉమర్ యొక్క సుపుత్రుడు.
మనం కాస్త ఒక మెట్టు పైకెక్కాలి కదా అని బహుశా భావించి ఉంటాడు. కనీసం తండ్రికి కాస్త మంచి పేరు తెద్దామని భావించి ఉండి ఉంటాడు. అందుకే తండ్రికి కాస్త మంచి పేరు తీసుకురావాలి అంటే తండ్రి కంటే దారుణంగా ప్రవర్తిస్తే తప్ప తండ్రికి కాస్త మంచి పేరు రాదు. పాపం ఆయన కావాలని చేసి ఉండడు ఉమర్ తనయుడు, కానీ ఉమర్కు కాస్త మంచి పేరు తెచ్చి పెడదామన్న భావనతో ఈ బానిస స్త్రీల పట్ల అతను వ్యవహరించిన తీరు ఎంత దారుణంగా ఉందో ఇస్లామిక చరిత్రలో ఈ ఇస్లామిక విశ్వాసులకు నిజంగా కూడా ఇలాంటి వ్యక్తుల పట్ల అంతటి గౌరవం ఉంటే సిగ్గుతో తల వంచుకోవాలి. కానీ వీళ్ళు అది చెయ్యరు. కుంటి సాకు కథలతో సమర్థించుకోవడానికి రంగంలోకి వస్తారు. నిజంగా ఆలోచించగలిగే వాళ్ళు, నిజంగా ఈ చరిత్ర మనం విశదీకరిస్తున్నటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను ఇక్కడ సాక్షాత్కరించి వాళ్ళ దగ్గర మనం చూపిస్తున్నప్పుడు వాళ్లకు కొంతమందికైనా అర్థమై బహుశా ఇలాంటి వ్యక్తులను గౌరవించడం మానేసి వీళ్ళ చరిత్రను బహుశా ఆ ఏడారిలో విసిరేయవచ్చు. కాబట్టి ఆ ప్రయత్నంలోని భాగంగానే ఈ ఉమర్ యొక్క సుపుత్రుడి ప్రవర్తన ఈ బానిస స్త్రీల పట్ల ఎలా ఉండేదో మనం ఒకసారి వాళ్ళ గ్రంథాల్లోకి ప్రయాణం చేసి పరిశీలిద్దాం, చూద్దాం వీళ్ళు ఎలా ప్రవర్తించారు. మొహమ్మద్ చనిపోయిన తర్వాత 100-150 సంవత్సరాల తర్వాత కానీ ఈ హదీసులు రాయడం అన్నది ప్రారంభించబడలేదు అన్నది ఇస్లామిక విశ్వాసంలో చాలా మందికి తెలిసినటువంటి విషయం. ఈ హదీసులు ఎప్పుడైతే వ్రాయడం ప్రారంభించారో ప్రారంభ దశలో రాసినటువంటి హదీస్ గ్రంథమే ఈ ముసన్నఫ్ ఆఫ్ అబ్దుర్ రజాక్ అల్ సనని అనే అతను ఈ హదీస్లు బుఖారి కంటే కూడా ముందు రాసినటువంటి హదీస్ గ్రంథం ఇది. కాబట్టి దానికి బుఖారి కంటే కూడా ఎక్కువగా విశ్వసనీయత ఉండాలి. ఎందుకంటే దానికంటే ముందు వ్రాయబడింది. హదీస్ గ్రంథాలు వ్రాస్తున్న ప్రారంభ కాలంలో వ్రాయబడినటువంటి హదీస్ ఇది. ఈ హదీస్ లోనే మనం ఈ ఉమర్ యొక్క కుమారుడు కొడుకు ఈ బానిస స్త్రీల పట్ల ఎలా ప్రవర్తించాడో అందులో చాలా విశాల హృదయంతో చాలా విపులంగా వ్రాసారు. ఈ ముసన్నఫ్ ఆఫ్ అబ్దుర్ రజాక్ అనే ఈ గ్రంథం యొక్క 5వ వాల్యూమ్లో. కాబట్టి దీనిపై సందేహం ఉన్నటువంటి వాళ్లకు ఎవరైనా వాళ్ళు పరిశీలించుకోవచ్చు. ఈ హదీస్ గ్రంథాలు రాస్తున్న ప్రారంభ దశలో రాయబడినటువంటి హదీస్ ఇది. దీనికి బుఖారి కంటే కూడా ఎక్కువ విశ్వసనీయత ఉండాలి, ఎందుకంటే దానికంటే ముందు వ్రాయబడినటువంటి హదీస్లు. కాబట్టి అందులో మనకు ఎలాంటి సందేహం లేదు. అందులో ప్రధానంగా నేను కొన్ని హదీస్లు మీకు అందులో చూపించి, నేను అరబ్బీ మరియు ఉర్దూ అనువాదంలో ఇక్కడ ఈ గ్రంథంలో ఉంది, నా దగ్గర ఉన్నటువంటి గ్రంథంలో ముందు అరబ్బీ ఉంది, దాని తర్వాత దాని కింద ఉర్దూ అనువాదం ఉంది. దాన్ని మనం తెలుగు అనువాదంగా మార్చి మీకు చూపిస్తాను. కావాలంటే నేను ఆ ఉర్దూలో కొన్ని పదాలను చదివి కూడా వినిపించి మీకు అప్పుడే తెలుగులో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ मुजाहिद बयान करते हैं, एक मर्तबा हजरत अब्दुल्ला उमर का गुजर कुछ लोगों के पास हुआ जो किसी कनीज का सौदा कर रहे थे. ఈ అబ్దుల్లా యొక్క తనయుడు సుపుత్రుడు ఒకసారి ఒక చోటు నుంచి ప్రయాణం వెళ్తున్నప్పుడు దారి మధ్యలో అప్పుడు కొంతమంది ఈ బానిస స్త్రీల యొక్క క్రయ విక్రయం నడిపిస్తున్నారు. అప్పుడు అక్కడికి చేరినటువంటి ఈ ఉమర్ యొక్క సుపుత్రుడు అక్కడికి చేరినప్పుడు ఈ బానిస స్త్రీను వాళ్ళు కింద మింద వేసి పిసికి మరీ చూస్తున్నారు అవయవాలను. అప్పుడు ఈ ఉమర్ యొక్క సుపుత్రుడు రాగానే వాళ్ళు ఆ పని ఆపేసి అతన్ని చూస్తూ నిలబడ్డారు. కానీ ఈ సుపుత్రుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, జబ్ ఇన్ లోగో కో హజరత్ అబ్దుల్లా ఉమర్ కో देखा तो इससे पहले वो इस कनीज को उलट पलट कर रहे थे. అంటే ఎప్పుడైతే ఈ ఉమర్ తన్ సుపుత్రుడు అక్కడికి చేరాడో అప్పుడు ఈ క్రయ విక్రయం నడిపిస్తున్నటువంటి పురుషులు ఈ బానిస స్త్రీని పాపం ఉలట్ పలట్ కర్ రహే థే అంటే కింద మీద వేసి పిసికి మరి చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ ఉమర్ యొక్క సుపుత్రుడిని చూడంగానే ఆ పని ఆపేశారు.
उमर उन लोगों के पास तशरीफ लाए। मुआमिर बयान करते हैं इब्ने अबू ने मुजाहिद का ये बयान नकल किया। हजरत अब्दुल्ला बिन उमर ने अपना हाथ कनीज के छातियों पर रखकर इन्हें हिलाया था। ఇతన్ని చూసి భయపడి ఆగిపోయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి ఈ ఉమర్ యొక్క సుపుత్రుడు వెళ్ళి ఏం చేశాడు, వాళ్లను తిట్టి ఆ స్త్రీకి వస్త్రాలను ఇచ్చి కప్పుకోమని చెప్పలేదు. పైగా వెళ్ళి ఈమెని ఎలా కొనాలి, ఒక బానిస స్త్రీని ఎలా కొనాలి అని ఆమె ఆ మోకాళ్ళ కింద ఉన్నటువంటి వస్త్రాన్ని కూడా తొలగించి ఆ మోకాళ్ళ కింద ఆమె యొక్క అవయవాలను పిసికి చూసి ఆమె వక్షస్థలంపై 2 వక్షస్థలాల మధ్యలో చేతులు పెట్టి ఆ 2 వక్షోజాలను కదిపి మరీ చూసి ఇప్పుడు ఈమెను కొనుక్కోండి అని వాళ్లకు సలహా ఇచ్చాడని ఈ హదీస్ చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ ఉమర్ బానిస స్త్రీల యొక్క శరీరాలపై కేవలం ఆ వస్త్రాన్ని తన చేతుల్లో ఉన్నటువంటి కొరడాతో తీసేశాడని అక్కడ ఉంది. కానీ తనయుడు ఏం చేశాడు, తండ్రికి కాస్త మంచి పేరు తీసుకొద్దామని బానిస స్త్రీల యొక్క క్రయ విక్రయ స్థలంలోకి వెళ్ళి ఆ బానిస స్త్రీలను వాళ్ళ వక్షస్థలాల మధ్య చేతులు పెట్టి పిసికి ఒక వస్తువును ఎలా మనం కొనుగోలు చేస్తున్నప్పుడు ఎలా పరీక్షిస్తామో దానికంటే దారుణంగా ఈ స్త్రీలను ఇలా పిసికి పిసికి వాళ్ళ శరీర అవయవాలను పూర్తిగా నులిమి పిసికి అప్పుడు ఈ క్రయ విక్రయం జరిపే వాళ్లకు సలహాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు మీరు కొనుక్కోండి, ఈమె కొనుక్కోవడానికి అర్హత కలిగినటువంటి బానిస అని వాళ్లకు సలహా ఇచ్చాడని ఈ హదీస్ వ్యక్తపరుస్తుంది. 13,202 హదీస్ నంబర్ ఇది. ముసన్నఫ్ ఆఫ్ అబ్దుర్ రజాక్ లో 13,202 అనే హదీస్ నంబర్ ఇది. ఒకవేళ ఈ హదీస్లను మనం ఈ 202, 203, 204 నుంచి 210 వరకు చదివినట్లయితే సిగ్గుతో తలవంచుకోవాలి విశ్వాసులందరూ. ప్రత్యేకంగా ఈ 13,208 హదీస్ లో ఏం చెప్తున్నాడో మీరు సరిగ్గా వినండి. నేను దాన్ని ఉర్దూలో ఉన్నటువంటి భాగాన్ని అరబ్బీ నుంచి ఉర్దూలోకి అనువాదం చేయబడింది. ఆ ఉర్దూలో నుంచి నేను మీకు తెలుగులోకి మార్చి చెప్తున్నాను. కావాలంటే మీరు కూడా దాన్ని ఆ ఉర్దూ అరబ్బీ ఉన్నటువంటి భాగాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని మీరు కూడా స్వయంగా తెలుగు అనువాదం చేసుకోవచ్చు. చేసుకుని చూడండి, అందులో ఖచ్చితంగా నేను చెప్పినటువంటి విషయం ఉందా లేదా అని నిర్ధారించుకోవడానికి. ఈ 13,208లో సహాబాల నివేదనలు అబ్దుర్ రజాక్ ఇబ్నే జురైజ్ నుండి నివేదించారు. ఆయన ఇలా అన్నారు, నేను నిజాయితీ పరుడుగా భావించే ఒక వ్యక్తి హజరత్ అలీ మాట్లాడడం విన్నా మరొకరి ద్వారా నాకు విషయం తెలియజేశారు. ఒక దాసిని అంటే ఒక బానిసను దాంపత్యానికి లేదా సేవకు ఉద్దేశించిన స్త్రీని విక్రయించేటప్పుడు కొనుగోలు చేసే వ్యక్తి ఆమె పిక్కలను, కాలికండరాలను, ఆమె వెనుక పిరుదులను లేదా ఆమె పొట్టను చూడవచ్చు లేదా దాన్ని తాకవచ్చు అని కూడా దాని కింద హదీస్లో ఉంది అని హజరత్ అలీని అడగడం జరిగింది. అందుకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. ఎవరు? ఈ అలీ. ఏమని సమాధానం ఇచ్చాడు అలీ? అందులో ఎటువంటి అభ్యంతరం లేదు, వారికి ఈ స్వతంత్ర మహిళల వలె అటువంటి గోప్యత లేదా పవిత్రత హుర్మత్ వర్తించదు. కొనుగోలుదారులు వారి ధరను నిర్ణయించి బేరమాడడానికే వారిని అక్కడ నిలబెడతారు. అంటే అంగడిలో ఒక వస్తువును నిలబెట్టినట్టే వాళ్ళను అక్కడ నిలబెట్టిస్తారు. కాబట్టి వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవాలను కూడా మీరు తాకవచ్చు, వస్త్రాలను తొలగించి చూడవచ్చు, కావాలంటే పిసికి మరీ చూసుకుని మీ ధర నిర్ధారించుకొని కొనుగోలు చేయవచ్చు అని ఇంత దారుణంగా. ఎవరు? ఇది అలీ. ఇస్లామిక చరిత్రలో మొహమ్మద్ తర్వాత ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో ఉమర్, అలీలు. ఈ ఉమర్ యొక్క ప్రవర్తన, దాని తర్వాత ఉమర్ సుపుత్రుడు అబ్దుల్లా ఉమర్ యొక్క ప్రవర్తన, ఇప్పుడు ఈ అలీ కూడా ఇందులో ఉన్నాడు. ఏమని? బానిస స్త్రీలకు పవిత్రత గాని గోప్యత ఏమి ఉండదు,
వాళ్ళకు వర్తించేది అవన్నీ. వాళ్ళు మనం ఒక వస్తువులాగానే వాళ్ళను క్రయ విక్రయం జరపాలి. కొనుక్కునేవాడు ఆ శరీర అవయవాలను చూసి ఆ వస్త్రాలను తొలగించి వాళ్ళ శరీర అవయవాలను తొలగించి కావాలంటే వాటి మీద చేతులు వేసి పిసికి చూసుకొని తీసుకోవచ్చని అలీ నిర్ధారించాడు. అబ్దుల్లా ఉమర్, ఈ ఉమర్ యొక్క సుపుత్రుడు చేసి చూపించాడు. దీనికంటే మించి లజ్జాకరమైనటువంటి విషయం ఈ విశ్వాసులకు మరొకటి ఉండదు. కానీ ఇవన్నీ వీళ్ళ చర్మం చాలా దళసరి కాబట్టి ఇట్లాంటి వాటిని సైతం సమర్థించుకోవడానికి కుంటి సాకు కథలతో వస్తూ ఉంటారు. వీళ్లకు సిగ్గు లజ్జ అన్నది ఏమి ఉండదు. కాబట్టి ఇది మీ వివేకానికే వదిలేస్తున్నాను. విశ్వాసుల్లో ఎవరైనా కాస్తైనా మానవత్వం ఉన్నటువంటి వాళ్ళ ఈ చరిత్ర తెలుసుకొని చూసి నిర్ధారించుకొని ఈ చరిత్రను ఆ ఏడారిలో విసిరివేయాలా లేదా దాన్ని పవిత్రంగా తమ హృదయాల్లో దాచుకోవాలా అని నిర్ణయించే వివేకం మళ్ళీ వీళ్లకు వచ్చినట్లయితే, ఎందుకంటే అందుకే బహుశా వీళ్ళు ప్రపంచం మొత్తం మీద ఇస్లామీకరణం చేయడానికి, ఇస్లాం స్థాపించడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అంటే నిశ్చయంగా మళ్ళీ ఈ స్త్రీల యొక్క బానిసత్వాన్ని మళ్ళీ పునఃప్రారంభించాలని, మళ్ళీ ఒకవేళ ఆ బానిసత్వం మళ్ళీ వీళ్ళ ఇస్లామిక షరియా నియమాలు స్థాపించబడిన తర్వాత మళ్ళీ వచ్చినట్లయితే స్త్రీలందరినీ, అవిశ్వాసులైనటువంటి స్త్రీలందరినీ బానిసల్ని చేసుకుని వాళ్ళని అంగడిలో పెట్టి ఇలా వాళ్ళ శరీర అవయవాలను పిసికి మరీ వీళ్ళు క్రయ విక్రయాలు నడపడానికి, వాళ్లను అనుభవించడానికి, లైంగికంగా వాడుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే బహుశా అందుకే వీళ్ళు జీవనమరణ పోరాటం చేసైనా సరే మేము జిహాద్ చేసి ఈ ప్రపంచం మొత్తం మీద ఇస్లామిక షరియా నియమం స్థాపిస్తామని ఊరికేనే చెప్పట్లేదు. వీళ్ళు ఉబుసపోకకు చెప్పట్లేదు. ఇలాంటివి వాళ్ళు కాంక్షిస్తున్నారు గనక అవిశ్వాసులైనటువంటి స్త్రీలందరినీ బంధించి బానిసల్ని చేసుకొని లైంగికంగా ఇలా వాడుకోవాలన్న వాళ్ళ మస్తిష్కంలో ఉన్నటువంటి ఇలాంటి కోరికలను తీర్చుకోవడానికి వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ప్రాణాలు ఇచ్చినా సరే, ప్రాణాలు తీసినా సరే షరియా నియమాన్ని ప్రపంచం మొత్తం మీద స్థాపించి మళ్ళీ బానిసత్వాన్ని, స్త్రీల యొక్క క్రయ విక్రయాలను వాళ్ళ అవయవాలతో వ్యాపారాలు చేసుకోవడానికి పునః ప్రారంభించాలనే వీళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఎవరైనా చెప్పినట్లయితే వాళ్ళని తప్పు పట్టడానికి ఏ అవకాశము లేదు. ఎందుకంటే వాళ్ళ గ్రంథాల్లో ఇది స్పష్టంగా ఇంత వివరంగా రాసిబడి ఉంది. వీళ్ళు ప్రధానంగా వీళ్ళ ఇస్లామిక విశ్వాసుల్లో చాలా గౌరవంగా మొహమ్మద్ తర్వాత మొహమ్మద్ అంతటి స్థానాన్ని ఇచ్చి గౌరవంగా చూస్తున్నటువంటి వ్యక్తియే ఈ ఉమర్. ఈ ఉమర్ యొక్క తనయుడు తండ్రికి మించిన తనయుడుగా పేరు తెచ్చుకోవడానికి ప్రవర్తించిన విధానం నిజంగా ఆమోదయోగ్యమా? స్త్రీల పట్ల ఇలా వ్యవహరిస్తున్నటువంటి వీళ్ళు నిజంగా ఈ గౌరవానికి అర్హులా? లేదా వీళ్ళందరి పేర్లను అదే అరబ్బు ఏడారుల్లో విసిరివేయాల్సిన అవసరం ఉందా అన్నది మీ వివేకానికే వదిలేస్తున్నాం. సాక్ష్యాలు ఇక్కడ చూపిస్తున్నాను. వివేకం మీది, సాక్ష్యం మాది, వివేకం మీది, నిర్ణయం మీది. ఇందులో నేను ఒక్కొక్క అరబ్బీ వాక్యాన్ని విడిగా చూపించి మీకు దాని యొక్క తెలుగు అనువాదం కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఈ స్తనాల మధ్య చేతులు పెట్టి స్తనాలను కదిపాడు అన్నది అరబ్బీలో ఖచ్చితంగా అలాగే రాసింది. శరీరంలో, స్త్రీల యొక్క శరీరంలో వెనుక భాగంలో పిరుదులను కూడా పిసికాడు అన్నది అరబ్బీలో ఖచ్చితంగా అదే పదాలను వాడి రాశారు. కాబట్టి మనం కూడా అది వాడవలసి వస్తుంది. ఇంతటి అశ్లీలమైనటువంటి పదాలను వాడుతున్నందుకు నేను అందరూ నన్ను క్షమించాలి. కానీ ఇది వాడితే తప్ప దీని యొక్క వాస్తవం మీకందరికీ అర్థం కాదు అని, వీళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉండేదో, స్త్రీల పట్ల వీళ్ళ ప్రవర్తన ఎలా ఉండేదో అలాంటి ప్రవర్తనను అలాంటి మళ్ళీ పునః ప్రారంభించాలని, ప్రపంచంలో మళ్ళీ తీసుకురావాలనే వీళ్ళు ప్రపంచం మొత్తం మీద మళ్ళీ షరియా నియమం స్థాపించడానికి జీవన మరణ పోరాటం చేస్తూ చంపడానికి, చావడానికి సిద్ధపడి జిహాద్ చేస్తున్నారు. అంటే దానికి కారణం ఇవే. మళ్ళీ ఇలా స్త్రీల యొక్క ఈ బానిసత్వాన్ని ప్రపంచంలోకి తీసుకురావాలని, ఆ స్త్రీలను లైంగికంగా వాడుకోవడానికి అవకాశం దొరుకుతుందని,
ఎందుకంటే ఆ మధ్యలో 2014లో ఐఎస్ఐఎస్ లాంటి ఇస్లామిక తీవ్రవాదులు అది మళ్ళీ చేసి చూపించారు. మాకు అవకాశం వస్తే మళ్ళీ మేము ఇది చేస్తామని వాళ్ళు నదియా మురాద్ అనే ఒక అమ్మాయి ద లాస్ట్ గర్ల్ అనే పుస్తకాన్ని రాసి ప్రపంచంలో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా గ్రహించినటువంటి ఆ యొక్క అమ్మాయి యొక్క చరిత్ర తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది ఈ ఐఎస్ఐఎస్ లాంటి ఇస్లామిక తీవ్రవాదులు స్త్రీల పట్ల ఎలా వ్యవహరించారు. ఇలాగే వ్యవహరించారు. వాళ్ళ గ్రంథాల్లో ఎలా రాసి ఉందో వాళ్ళు అలాగే వ్యవహరించారు. రాబోయే కాలంలో వాళ్ళకు అవకాశాలు వస్తే మళ్ళీ వాళ్ళు ఇలాగే ప్రయత్నిస్తారు అని ఏ సందేహము లేదు. అందుకే వాళ్ళు చంపి అయినా సరే చచ్చి అయినా సరే జిహాద్ చేస్తూ మళ్ళీ షరియా నియమాన్ని తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి విశ్వాసులారా, ఇది మీరు స్వీకరిస్తారో ఇలాంటి వాళ్లను తిరస్కరించి ఏడారుల్లో విసిరేస్తారో మీ వివేకానికి వదిలేస్తున్నారు.